హలో అండి, అందరికీ నమస్కారం. సో నిన్న కొంచెం టైం కుదరక వీడియో అయితే చేయలేకపోయానండి. సో బిజీగా ఉండి చేయలేకపోయాను. సో మళ్ళీ ఈరోజు ఒక కొత్త ట్రాలీతో అయితే వీడియో చేస్తున్నానండి. సో దీని గురించి మళ్ళీ క్లియర్గా చెప్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంటను కూడా ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా మన ఛానల్ కూడా మీకు తెలిసిన వాళ్ళకి ఉపయోగకరంగా ఉంది అనుకుంటే దయచేసి వాళ్ళకు కూడా షేర్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి మంచి ట్రాలీల కోసం మన ఛానల్ని క్రమం తప్పకుండా రోజు ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? సో ఇకపోతే ఆలస్యం చేయకుండా మనం వీడియోలకి వెళ్దాం పదండి. సో ఇదైతే కొత్త ట్రాలీ అండి. హెవీ బకాడీ అయితే కాదు, బకాడీలో సెకండ్ క్వాలిటీ, అదేవిధంగా మీడియం కంటే కొంచెం ఎక్కువ గేజ్తో తయారు చేసినటువంటి ట్రాలీ అండి ఇది. సో దీనికి మనం ఎక్కువ మోతాదులో అయితే వైజాగ్ స్టీల్ని వాడటం జరిగింది. సో అందుకే నేను బకాడీ గాడి కంటే కొంచెం తక్కువ సెకండ్ క్వాలిటీ అని చెప్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇంకా దీనికైతే పెయింట్ అవ్వలేదు. సో డోర్లు వచ్చేసి యాజ్ యూజువల్గా 18 ఇంచుల డోర్లు అండి. సో కింద ఛానల్స్ ఒకసారి చూపిస్తా, చూడండి ఒకసారి. 1 2 3 4 5 6 7. సో మొత్తం వచ్చేసి 7 అయితే అడ్డపట్టీలు ఉన్నాయండి. ఫస్ట్ ఇది లాస్ట్ కలుపుకొని 7 అడ్డపట్టీలు అయితే వచ్చాయి దీనికి. సో ఒకదానికి 7, ఒకదానికి 8 వస్తాయి. సో వెనక కూడా చూశారు కదా. సో ఇదైతే ఇంకా పెయింట్ అవ్వలేదండి. సో ఒకవేళ మీకు కమర్షియల్గా కావాలంటే ఎల్లో కలర్ వేసిస్తాను, లేదు అగ్రికల్చర్గా కావాలంటే గ్రీన్ కలర్ వేసిస్తాను. అలాగే ప్లాట్ఫామ్ విషయానికి వచ్చేసి దీనికి 5 mm ప్లాట్ఫామ్ వేయటం జరిగింది. 4 కాదండి, 5 mm వేయటం జరిగింది. అందుకే చెప్పాను నేను బకాడీలో సెకండ్ క్వాలిటీ అనేది. సో ఈ సైడ్గా చూసుకుంటే ఈ టైర్లు ఉన్నాయి చూసారా, ఇవి రీబటన్ టైర్లు అండి. మన దగ్గర ఉండే కొత్త ట్రాలీలకి ప్రతి ట్రాలీకి కూడా రీబటన్ టైర్లు అనేవి ఖచ్చితంగా వేస్తామండి. సో ఒకసారి చూడండి, కమాన్ కట్లు కానీ మళ్ళీ కింద ఛానల్స్ ఒకసారి చూడండి. సో ఇకపోతే ఈ రాబార్ వచ్చేసి 6 ఇంచుల వైజాగ్ స్టీల్ అండి. వీబెడ్ వచ్చేసి 5 ఇంచుల వైజాగ్ వీబెడ్ అండి, అది కూడా వైజాగ్ స్టీలే. అదేవిధంగా మన ట్రాలీ యొక్క కొలతలు చూసుకుంటే డోర్లు వచ్చేసి 18 ఇంచుల డోర్లు అండి. అలాగే పొడవు వచ్చేసి 10.5 ఉంటుందండి. అలాగే వెడల్పు వచ్చేసి 6 ఉంటుందండి. ఇకపోతే పోస్టుల విషయానికి వస్తే సో దీనికి వాడిన పోస్టుల సైజ్ వచ్చేసి 4 ఇంచుల పోస్టులు అండి. సో 4 ఇంచుల పోస్టులే, కానీ పోస్టులు కూడా మనం బయటికి తిప్పి తయారు చేయడం జరిగింది. సో చూశారు కదా పోస్టులు. సో ఇదైతే 5 ఇంచుల పోస్టులు కాదండి, 4 ఇంచుల పోస్టులే. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న విజ్ఞప్తి అండి. నా దగ్గర ఉండే కొత్త ట్రాలీలకి టూల్ బాక్స్ అను వెనక టైర్ల దగ్గర ఉండే మ్యాట్లు ఉంటాయి చూసారా, ఆ 2 అయితే రావండి. సో టూల్ బాక్సు మ్యాట్లు అనేవి ట్రాలీతో పాటు రావు. ట్రాలీతో పాటు ఓన్లీ రీబటన్ టైర్లు అదొక్కటే ఇస్తాను, అంతకుమించి ఏమి ఇవ్వనండి. మీకు కావాలి టూల్ బాక్స్ కావాలన్నా లేదంటే మ్యాట్లు కావాలన్నా వాటికి మాత్రం సపరేట్ అమౌంట్ అవుద్ది. అదేవిధంగా పేపర్స్ కూడా సపరేట్ అమౌంట్ అవుద్దండి. అదొక్కటి కొంచెం గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే సో చాలామంది నా దగ్గరకు వచ్చి దీని గురించి కొంచెం ఎక్కువగా ఆర్గ్యుమెంట్ చేయటం జరిగింది. సో అందుకే నేను అందరికీ తెలియాలనే వీడియో ద్వారా అందరికీ చెప్తున్నాను. కొంచెం అదొకటి గుర్తుపెట్టుకోండి. మా లొకేషన్ వచ్చేసి ఖమ్మం అండి. ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం. సో మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అన్ని వివరాలు అయితే క్లియర్గా మాట్లాడుకుందాము. ఇది ఇంకా ఎవరికి అమ్మలేదండి. సో అమ్మకానికైతే రెడీగా ఉంది. సో ఈ వీడియోని మీకు నచ్చిందని ఆశిస్తూ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. సో అప్పటి వరకు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేస్తారని భావిస్తూ జై జవాన్ జై కిసాన్.